జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. కడియం శ్రీహరికి రాజయ్య క్షమాపణ చెప్పే వరకు ఆయన నియోజకవర్గంలో తిరగనివ్వబోమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రఘునాథపల్లి మండల పర్యటనకు సిద్ధమైన రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అటు రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. పంపించాలి మేము అన్ని నువ్వు తీసినే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, పార్టీ ద్వారా వచ్చిన పదవికి మాత్రమే రాజీనామా చేయాలని కోరుతున్నానంటున్న తాటికొండ రాజయ్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపుల అంశం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినందుకు ఆయన పార్టీ ఫిరాయించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఆయన పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజా. ఇది ఇప్పుడు నియోజకవర్గంలో మంటలు రేపుతోంది. తాటికొండ రాజా చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. నిన్న ఆయన దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టారు. ఇవాళ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజయ్యను నియోజకవర్గంలో తిరగనివ్వబోమని అన్న నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మనం చూడవచ్చు. ఆయనను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ విషయం పైన ఆయన ఏం చెప్తారు ఆయన మాటలో చూద్దాం. రాజయ్య గారు చెప్పండి, మీరు ఎవరైనా ప్రేరేపిస్తే మాట్లాడారు, ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో పూలదండలు చెప్పుల దండలు రాజకీయ నాయకులకు సహజమే. పూలు దండలు పడ్డప్పుడు ఉబ్బిపోవడము, చెప్పుల దండలు పడ్డప్పుడు వెనకపోవడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల మీద మాట్లాడడం ముఖ్యం. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, స్థానిక నాయకుడిగా, మాజీ డిప్యూటీ సీఎంగా నాకు బాధ్యత ఉంది. సో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు అడుగు అడుగున కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం. రెండవది, మా కష్టం మీదతో, మా పార్టీ ఫండ్తో, మా మేనిఫెస్టోతో మా నాయకుడు ప్రచారం చేస్తే గెలిచిన కడియం శ్రీహరి వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే దానివల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆయన ఊసత్వం ఓన్లీ రాజకీయంగా అది ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ మీరు చేస్తూ ఉన్నారు, అదంతా నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మీరు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి వాళ్ళ ఆరోపణ, వాళ్ళ అమ్మ మీద కానీ వాళ్ళ నాన్న మీద కానీ ఆరోపణ, ఇవన్నీ రాజకీయాల్లో రాజకీయ నుంచి వచ్చినాయి కదా, ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడుతున్నారు, పై అధిష్టానం నుంచి మాట్లాడిస్తున్నారా ఏంటి అనేటువంటిది ఆరోపణలు వస్తున్నాయి. నేను చిన్న పిల్లగాని కాదు, పిల్లల డాక్టర్నే కానీ చిన్న పిల్లగాని కాదు. ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యే, భారీ మెజార్టీతో గెలిచిన సందర్భం గుర్తుంచుకొని. సో నా లక్ష్యం ఏంటి అంటే 100% లక్ష్యం ఏంటి, కడియం శ్రీహరి తన అనుచరులతోటి అక్కరాని విషయాలు మాట్లాడినప్పుడు నేను వాళ్ళ మీద మాట్లాడలేను కదా అంటే మా కడియం శ్రీహరిని తిట్టమని వాళ్ళే చెప్తారు. నేను ఏం చేయాలి? ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలే మేమేం చేయాలి సార్, మా మీద ప్రెషర్ పెడుతున్నాడు, మేము మీ మీద మాట్లాడతామా అని మరి వాళ్ళు కూడా అంటున్నారు. సో ఆ క్రమంలో మరి ఏమనవలసి వస్తుంది? ఆయన చరిత్ర అందరూ కూడా తెలిసిన విషయమే. కానీ ఆయన చిన్న చిన్న సిల్లి విషయాలు మాట్లాడినప్పుడు పెద్ద విషయాలు కూడా మాట్లాడొస్తానే ఉద్దేశం. ఇది ఎప్పుడైతే ఆయన రాజీనామా చేసిపోతే ఆయన పల్లెత్తు మాటనం మా వల్ల సంక్రమించిన పదవి వదిలేసిపోవాలి. సో నేనున్నాను. ఎందుకంటే నా గురించి అని చెప్పి నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టు తెలంగాణ మొత్తం తిరిగిన. నువ్వు తీసుకున్న నిర్ణయం కూడా కరెక్ట్ అయితే కూడా నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి తెలంగాణ మొత్తం తిరుగు. మరి నీకు పూల దండలు పడతాయి, చెప్పుల దండలు పడతాయి, చూద్దాం. చివరిగా చెప్పండి, మిమ్మల్ని నియోజకవర్గంలో తిరగనివ్వబోమని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది, ఏం చెప్తారు? కాంగ్రెస్ శ్రేణులు ఎవరు లేరు. కాంగ్రెస్ కాదు, కడియం అనుచరులు మాత్రమే. కాంగ్రెస్ అంతా కూడా ఇందిరాతో ఉన్నారు. ఎందుకంటే ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆయన అనుచరులు ఓడిపోవాలనే ఉద్దేశం ఏది, మేమంతా వాళ్ళందరూ కూడా ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా కడియం శ్రీహరి ఓడిపోవాలని ఓటేసింది, ఇందిరాకు గెలవాలని వేయలే. ఆయనతో ఉండలేరు, వాళ్ళు ఇందిరాతోనే ఉన్నారు. సో కడియం కాంగ్రెస్ మాత్రమే ఉన్నది, అక్కడ కాంగ్రెస్ లేదు. కడియం కాంగ్రెస్